అప్పుడు ఆయన యొక్క పట్టుదలకు సంతోషించి నారద మహర్షి భగవంతుని పొందడానికి ఆయనకు ద్వాదశి అక్షర మంత్రము ఉపదేశిస్తారు. అప్పుడు ద్వాదశ అక్షర మంత్రం ఉపదేశించి కఠినమైన తపస్సు చేసి వెంటనే భగవంతుని దర్శనం చేసుకుంటారు. భగవంతుడు ఆయనకు దర్శనం ఇచ్చి ఏం వరం కావాలనో కోరుకొని ఆయన అంటే ధ్రువ మహారాజు ఏం పలకలేక ఆయన అపురూపంగా చూస్తూ అలాగే ఉండిపోతాడు. అప్పుడు ఇక్కడ శంఖం చూడండి, భగవంతుని యొక్క పాంచజన్య శంఖం తలపై ఉంచడం ద్వారా ఆయనకు అద్భుతమైన జ్ఞాన సంపత్తి వస్తుంది. ఆయన అనర్గళంగా భగవంతుని కీర్తిస్తారు. ఏం వరం వారు కావాలో కోరుకోమంటే, నేను తుచ్చమైన గాజు పెంకుల కోసం ప్రయత్నం చేశాను, మొదలు పెట్టాను. నిన్ను దర్శించిన తర్వాత అంటే నీ దర్శనం దొరకడం నాకు అమూల్యమైన వజ్రంతో సమానము. నేను గులకరాలు కావాలని మొదలుపెట్టినా, కానీ నాకు అమూల్యమైన వజ్రం నువ్వే దొరికినావు. నాకు ఇంకా ఏమి వద్దు స్వామి అని చెప్తాను. అయినప్పటికీ భగవంతుడు, నువ్వు అత్యున్నతమైన రాజ్య పదవి కోరి మీ తండ్రి కంటే గొప్ప స్థానంలో ఉండాలని నువ్వు మొదలుపెట్టినావు కాబట్టి నీకు అత్యున్నతమైన ధ్రువలోకాన్ని సృష్టిస్తున్నాను. బ్రహ్మలోకం కంటే పైన ఉంటుంది ధ్రువలోకము. ఈ ధ్రువలోకానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. ఈ ధ్రువలోకం తర్వాత ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠ లోకాలు ఉంటాయి. అక్కడ నువ్వు అనంతకాలంగా ఆ రాజ్యపాలన చేసి తిరిగి నా దగ్గరికి వస్తావు. నువ్వు కోరుకున్నది నీకు అనుగ్రహిస్తున్నాను. ఆ విధంగా రాజ్యపాలన చేసి అత్యంత ఉన్నతమైన స్థానంలో నేను ఉంచుతున్నాను. తర్వాత నువ్వు నా దగ్గరికి వస్తావని కూడా అభయం ఇచ్చి ఆయన ఆ ధ్రువ మహారాజును అనుగ్రహిస్తారనమాట. ఆ విధంగా ఎవరైతే వాళ్ళ కోరికలు ఉన్నా కూడా, కోరికలు లేకపోయినా, మోక్షం కోరుకున్నా, ఏ విధంగా అయినా భాగవతంలో చెప్పబడిన శ్లోకం చెప్పుకున్నాం కదా, అకామ సర్వకామ మోక్షకామ ఉదారది. తీవ్రంగా భక్తి చేయాలి. తీవ్రైన భక్తి యోగేనా. ఆ విధంగా నన్ను వాళ్ళు పొందుతారు. వాళ్ళ కోరిన కోరికలన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకుంటారు. నన్ను ఆశ్రయించడం ద్వారా కోరికలు ఉన్నా, కోరికలు లేకపోయినా, మోక్షం కావాలన్నా, ఏం కావాలన్నా నన్నే ఆశ్రయించండి, నేను ఇస్తాను మీకు అవన్నీ అని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నాడు. ఇక్కడ జిజ్ఞాసు తెలుసుకోవాలని, ఏమిటి, ఏముంది, ఎక్కడి నుంచి మూలం వచ్చింది, ఎవరు మూలం, ఇవన్నీ నైమిషారణ్యంలో సౌనకాది ఋషులు సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు అనమాట. ఈ విధంగా జిజ్ఞాసులు కూడా లక్ష్యం కూడా భగవంతుడే అనమాట. ఇటువంటి పుణ్యాత్ములు భగవంతుని గురించి తెలుసుకుంటారు. ఇక్కడ జ్ఞాని పరతత్వ జ్ఞానం అన్వేషించేవారు. వీళ్ళు చతుష్కుమారులండి. వీళ్ళు సృష్టికారం చేయమని బ్రహ్మ సృష్టిస్తే వీళ్ళు రజోగుణ తమో గుణాల ప్రభావం లోనైతామని చెప్పేసి వాళ్ళు చిన్నపిల్లలుగానే ఉండిపోతారు అనమాట. వాళ్ళు పెరగడానికి, సృష్టికారం చేయడానికి ఇష్టపడరు. ఏమిటి మూలం, పరతత్వం ఎవరు, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ తపస్సు మెచ్చి భగవంతుడు దర్శనం ఇస్తారు.